బీసీ పారిశ్రామికవేత్తలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకే బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ పారిశ్రామిక విభాగానికి దామోదరాచారిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ బీసీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఈ విభాగం పనిచేస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఇస్తున్న రాయితీలు రిజర్వేషన్లు బీసీ పారిశ్రామికవేత్తలకు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీలకు స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. బీసీ పారిశ్రామికవేత్తలు బీసీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాజ్యాల కోరారు. అదేవిధంగా పాటు ఇక్కడికి వచ్చేటటువంటి కాప్రా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ యాదయ్య గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అయినటువంటి బాబు గారు, కొండలరావు గారికి ప్రతి ఒక్కరికి కూడా పారిశ్రామిక విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా కె దామోదరాచారి గారిని నియమించడం జరిగింది. మరి కాప్రా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఓనర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యాదయ్య సాగర్ ఉన్నారు, జనరల్ సెక్రటరీ ఉన్నారు, జాయింట్ సెక్రటరీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, వీరందరి సమక్షంలో కూడా ఈరోజు ఏకగ్రీవంగా దామోదరాచారి గారిని కూడా నియమించడం జరిగింది. మరి ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే బీసీలు పారిశ్రామికంగా ఎదగడానికి, బీసీ యువతకు పారిశ్రమలలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి, అదేవిధంగా కొత్తగా ఇండస్ట్రీ పెట్టే వారికి సూచనలు, తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏ విధంగా ఇవ్వాలనేది ఈ కమిటీ సూచిస్తుంది, ఈ కమిటీ పనిచేస్తుంది. ప్రభుత్వం కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 42% ఏదైతే బీసీలకు రిజర్వేషన్లతో పాటు ఆర్థికంగా కూడా ఎదగడానికి ఈరోజు ఉపయోగపడతామని చెప్పింది. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు ఏదైతే ఎస్సీ ఎస్టీకి ఇప్పుడు కల్పిస్తూ ఉన్నారో పారిశ్రామిక వాళ్ళ బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి పారిశ్రామికంగా. అదేవిధంగా అన్నింటిలో కూడా ప్రతి ఏదైనా శాంక్షన్ల దానిలో కూడా కొత్త దానిలో కూడా 42% రిజర్వేషన్లు సాధించే దిశగా ఈరోజు పారిశ్రామిక విభాగం రాష్ట్ర కమిటీ కూడా ఈరోజు పనిచేస్తుంది. బీసీలు ఉన్నతంగా ఆర్థికంగా ఎదిగే వరకు కూడా ఈ కమిటీ పనిచేసి బీసీల అభివృద్ధి లక్ష్యం. ఈరోజు బీసీలు రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి. అదేవిధంగా యువతకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ కంపెనీలు ఈరోజు బీసీ యువతకు ఉపాధి కల్పించాలంటే ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా కంపెనీలు ఒకే వర్గం వారికి ఈరోజు కొమ్ము కాస్తూ, ఎందుకంటే ఈరోజు బీసీల శ్రమ మీద, ఈరోజు బీసీల శ్రమల పునాదుల మీద ఏర్పడినటువంటి కంపెనీలు, పారిశ్రమలు, ప్రభుత్వాలు కూడా బీసీలకు ఏం చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటివి మానుకోవాలి, బీసీ యువతకు అవకాశాలు కల్పించాలి, బీసీలు ఆర్థికంగా ఎదగాలి లక్ష్యంతో ఈరోజు నియమించడం జరిగింది. ఈ కమిటీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈరోజు బీసీల అభివృద్ధి కూడా